అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు. కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimple.astrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ధనుసు రాశి వాళ్ళకి 29వ తారీఖు జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఏ పని చేసినా కూడా తొందరపాటు పనికి రాదు. తొందరపాటు నిర్ణయాల వల్ల బాగా దెబ్బతింటాం. కాబట్టి ఆలోచించి పని చేయాలి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు బాగుంది, మానసిక ధైర్యం బాగుంది, అందరికీ సహాయం చేసే గుణము బాగుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు లాంటివి కొనడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. జాతకాన్ని చూపించుకొని కొనడం ధనుసు రాశి వాళ్ళకి మంచిది. పిల్లల చదువు బాగుంది, విదేశీయానాలు కలిసి వస్తాయి. దూర విద్యల కోసం ధనుసు రాశి వాళ్ళు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య మొన్నటిదాకా ఉన్నటువంటి బంధం కానీ రిలేషన్షిప్ కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేనిపోని చిన్న చిన్న విషయాలే పెద్దగా మనకి గొడవ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పడుతుంది. అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి కూడా టైం పడుతుంది. పార్ట్నర్షిప్లో నష్టాలకి అవకాశాలు ఉంటాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి మంచి అదృష్టాన్ని కలిగి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తూ ధర్మ మార్గాన్ని పాటిస్తూ వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఇబ్బందులు, కొత్త ఉద్యోగంలో మారాలి అనే ఆలోచన, లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇది మంచి సమయం కాదు కొత్త ఉద్యోగంలో వెళ్ళటానికి. మీ వ్యాపార దృష్ట్యా చూస్తే వ్యాపారం మంచిగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. వ్యాపారంలో చాలా ముందుకు దూసుకు వెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి ధనుసు రాశి వాళ్ళు ఉదయమే లేచి రోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకొని బయటికి వెళ్తే అన్ని పనులు మంచిదవుతాయి. విన్నారు కదా, 12 రాసుల వారికి
29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్య గారు.